చెప్పండి సార్, ఎలాంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు ఈ ఘటన పైన? హిందువులపైన దాడి జరగడం అనేది ఇది కొత్త కాదు. ఎక్కడైతే ముస్లిం జనాభా పెరిగిపోతున్నదో అక్కడ వాళ్ళ యొక్క అరాచకాలు, జిహాదీ మూకల యొక్క దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మొన్ననే మనం చూసినాం, కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి పాల్ఘర్లో హిందువుల యొక్క బట్టలు విప్పి వాళ్ళ యొక్క మతం ఆధారంగా హత్యలు చేసినటువంటి సంఘటనలు మరవనే లేదు. ఇంకా అదేవిధంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని, హిందువుల యొక్క పండుగలను టార్గెట్ చేసుకొని ఎక్కడికక్కడ విషం చిమ్మేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క జిహాదీ మూకలలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. అపం శుభం తెలియని తరుణ్ కటిక్ పైన అత్యంత క్రూరంగా, ఘోరంగా దాడులు చేయడం అనేది సభ్య సమాజం అనేది ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో, లౌకిక దేశంలో, సెక్యులరిజం దేశంలో తలవంపుగా ఉన్నది. ఇది ఇంత జరుగుతుంటే కూడా ఏ యొక్క సెక్యులరిస్టు కావచ్చు, ఏ యొక్క మీడియా కావచ్చు, లేకపోతే దళిత సంఘాలు కూడా రెస్పాండ్ కాకపోవడం అనేది దౌర్భాగ్యము. ఎందుకోసమంటే హిందువులు చనిపోతే ఒక పక్షపాతము, ముస్లింలు చనిపోతే మరో పక్షపాతంగా వ్యవహరించేటటువంటి మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఒక దళితుడికి అండగా ఉంటామని చెప్పేసి భీమ్ అనేటటువంటి ఎంఐఎం అధినేత ఈరోజు ఢిల్లీ నగరంలో ఒక దళిత బిడ్డను పొట్టన పెట్టుకుంటే నోరు మెదపడం లేదు. అదేవిధంగా మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మేధావులు కూడా ఈ యొక్క దాడిని, ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ యొక్క హత్యను ఎవరం కూడా ఖండించడం లేదంటే ఆ యొక్క నిందితులకు మద్దతు ఇచ్చినట్టేగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది అత్యంత హేయం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి హత్యలను ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఇది చట్టానికి వదిలేయడం కాకుండా హిందూ సమాజం అంతా ఐక్యమై ఈ యొక్క జిహాదీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ గొడవని రెండు వర్గాలకి సంబంధించిన పోరాటం అని చెప్పొచ్చా? రెండు వర్గాలు అనేది కాదు, ఇక్కడ కేవలము ముస్లింల జనాభా ఎక్కడైతే పెరుగుతూ వస్తున్నదో అక్కడ హిందువుల యొక్క ఆస్తులను లూటీ చేయడము, హిందువుల యొక్క అమ్మాయిలను వేధించడము, వాళ్ళ యొక్క దేవాలయాలను ధ్వంసం చేయడము, ఇది ఒక పథకం ప్రకారము ఎక్కడైతే వాళ్ళ యొక్క మసీదుల నుంచి కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ సెంటర్ల నుంచి కావచ్చు, ట్రైనింగ్ అయ్యి ఈరోజు పథకం ప్రకారమే దాడి జరుగుతూ ఉన్నది. రెండు వర్గాలు కాదు, మొత్తం కూడా ఈ యొక్క దేశాన్ని కబలించి వేయాలి, భయభ్రాంతులు సృష్టించాలి. ఎవరైతే అల్లా కాదని, అల్లాను విశ్వసించలేరో కాఫీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖతం చేయాలనేటువంటి ఒక కుట్ర భయంకరంగా సాగుతూ ఉన్నది. అది ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నది. ఈరోజు ఢిల్లీలో జరిగింది, ఈరోజు మన యొక్క రేపు గల్లీలో కూడా జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటూ నాకెందుకులే అని చెప్పేసి వచ్చేస్తే రేపు మన గల్లీకి వస్తుంది, ఎల్లుండి మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది రెండు వర్గాలంటే కేవలము ముస్లిం ఎజెండా, జిహాదీ ఎజెండా, మన యొక్క హిందువులను భయభ్రాంతులు సృష్టించి ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయాలి, మొత్తం ఆ యొక్క కాలనీని ఆకుపై చేసుకోవాలి, కబ్జా చేయాలనేటువంటి ఒక కుట్ర దేశమంతా కూడా ప్రబలుతుంది. కాబట్టి దీనిపైన అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యవాది, లౌకికవాది అందరూ కూడా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. दिल्ली में जो तरुण कटिक की हत्या की गई, एक सोची समझी रणनीति के तहत उन्हें मारा गया। लगभग 30 लोगों ने उन्हें घेर कर हथियारों से, तलवारों से, स्टिकों से उनकी हत्या की गई। फिर भी तरुण कटिक ने अपनी बुद्धि का उपयोग करते हुए उन जिहादियों को भी 5 लोगों को घायल कर दिया। किसी को 12 टाके गिरे, किसी को 25 टाके गिरे, एक को 42 टाके गिरे। तरुण कटिक ने अपनी ताकत का परिचय देते हुए उन 5 जिहादियों को भी हॉस्पिटल पहुंचाने का कार्य किया, लेकिन उन बदमाशों ने तलवार से उनके पेट को चीरा गया और वहाँ वो घायल होकर गिरने के बाद 30 लोगों ने उनकी निर्मम हत्या कर दी। इसका हिंदू समाज, कोई भी सभ्य समाज इसको पसंद नहीं करता, लेकिन भारतीय जनता पार्टी ने होने के 24 घंटे के अंदर ही 6 लोगों को गिरफ्तार किया। अब तक 14 लोगों को गिरफ्तार किया गया। हमारी एक ही डिमांड है, जिन 30 लोगों ने उनकी हत्या में शामिल हुए उन्हें पकड़कर फांसी की सज़ा देना चाहिए। हमारा कटिक समाज एक ही डिमांड कर रहा है, उन 30 लोगों को पकड़ के उनको फांसी की सज़ा दी जाए। तरुण कटिक अमर है। ఈ రోజు మన భారతదేశంలో ప్రతి ఒక్క హిందూకు తెలుసు మన హోలీ రోజు ఏం జరిగిందో.
అది ఇంకోసారి జరగకుండా ఉండాలని చెప్పేసి హిందువులందరం ఏకం కావాలని చెప్పేసి మేము ఈరోజు ప్రపంచానికి ఈరోజు మోడీ గారు చూపించారు భారతదేశం అంటే ఒక రత్నం అని చెప్పేసి. కానీ మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న సెక్యులర్ వాదులు మన భారతదేశానికి ఒక రాయిలా చూపిస్తున్నారు. ఇది ముందుగా మన మోడీ గారు ఏదైతే భారతదేశానికి ప్రపంచంలో చిత్రపటంలో ఒక భారతదేశం అంటే ఒక పురాతనమైన సనాతన ధర్మాన్ని పాటించే తత్వం అని చెప్పి నిరూపించారు. దానికి మనం అందరం నడుము కట్టి ఆయన బాటలు నడవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే తరుణ్ కట్టిక్ మీద జరిగిందో ఆఘాత్యము మరి ఏ హిందూ మీద జరగకూడదని చెప్పేసి మేము కంకణం కడుతున్నాము. ఎట్లా చూస్తున్నారండి ఇప్పుడు ఈ ఇష్యూని? రెండు వర్గాలకి సంబంధించిన పోరాటం అని చెప్తారా? ఈరోజు హిందువులకి సెక్యులర్ బొట్టు పెట్టి మెడలో ఒక కాషాయం దండ వేసి చేతిలో మాల ఇచ్చేసి మీరు ఒక మూలకు కూర్చోండి, సప్పుడు కూర్చోండి, మేము టోపీలు పెంచుకుంటాము, గడ్డాలు పెంచుకుంటాము, రోడ్ల మీద వస్తాము, అడ్డాలన్నీ కబ్జాలు చేసుకుంటాము, ఎవడు మాకు ప్రశ్నిస్తే వారికి ఇదే గర్తి పడుతుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశానికి తిప్పికొట్టనికే ఈరోజు హిందూ సంఘటన మొత్తం ఏకమైంది. మేడం, ముందుగా రంజాన్ అంటేనే పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఉపవాసం అనుకుంటూ ఏదైతే ఇఫ్తార్ చేసిన తర్వాత ఆ 40 మంది తరుణ్ మీద హత్యాకాండ చేసినప్పుడు ఆ 40 మందిలో ఒక్క తురుకొడి కూడా మానవత్వం లేదా? ఏ వ్యక్తి కూడా ఆపలేకపోయిందా? ఇది ఎంత హేళనమైన పరిస్థితి. సరే, 10 మంది కోపం ఉండొచ్చు, 15 మంది కోపం ఉండొచ్చు. ఆ మైనర్ బాలుడు కూడా అంత కసి ఉందంటే వాళ్ళకి వాళ్ళ కులం మీద వాళ్ళ మతం మీద ఎంత మతోన్మాదం ఉందో ఇది ఒక ఉదాహరణ. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఈ గొడవని? రెండు వర్గాలకి సంబంధించిన పోరాటం అంటారా దీన్ని? ఈరోజు హిందూ ముస్లింలుగా విడదీస్తే మేము హిందూ ముస్లింలుగా విడదీయాలని కొందరు అంటున్నారు. కాబట్టి అలాంటప్పుడు ఈరోజు ముస్లింలు ఢిల్లీ నడిబొడ్డున కేవలం ఒక రంగు చుక్క పడ్డదనే నేపథ్యంతో 20 నుంచి 30 మంది అతి కిరాతకంగా అతి దారుణంగా కొట్టి చంపడం, ఇది మనిషిగా ఏ సమాజంలో ఉన్నామని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈరోజు కేవలం అత్యంత వెనుకబడ్డ దళిత్ కట్టికులము కాబట్టే మమ్మల్ని కిరాతకంగా నరికి చంపారు. కాబట్టి చంపినందుకు ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళని బుల్డోజర్ పెట్టి ఇల్లు గుల్లగొట్టినందుకు, వాళ్ళని 20 నుంచి 30 మందిని అరెస్ట్ చేసినందుకు మేము హర్షిస్తున్నాం. మేము హర్షించడం కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎంఐఎం పార్టీ ఉన్నది కదా, ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు? వాళ్ళు ఈరోజు తను చనిపోయింది ఒక దళిత యువకుడే కదా. ఈరోజు ఒక హిందూ కట్టికని చూడకుండా ఒక దళిత కట్టిక వ్యక్తిగా చూస్తే ఈరోజు వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు? అంటే ఈరోజు వాళ్ళు చంపడమే ఇది కరెక్ట్ అని వాళ్ళు భావిస్తే ఈరోజు ఇది హైదరాబాద్ నడిబొడ్డ నుంచి మేము తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు మా ఆర్యకటిక సోదరులకు ఈరోజు హిందూ సంఘాలైనటువంటి బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ, శివసేన పార్టీ కానీ, ఈరోజు బీజేపీ పార్టీ కానీ, కుల సంఘాలు కానీ ఈరోజు మద్దతుగా వచ్చి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మేము ఒకటే ఖండిస్తున్నాము, రేపు భవిష్యత్తులో ఇలాంటివి ఇక పునరావృతం అయితే ఖచ్చితంగా మేము కూడా చర్యకు ప్రతిచర్య తీసుకుంటాము. ఒకటే అంటున్నాము, వాళ్ళని ఢిల్లీ లోపల దిశ ఏదైతే కేసులో ఈరోజు ఎన్కౌంటర్ చేసిర్రో అదేవిధంగా వాళ్ళని ఢిల్లీ నడిబొట్టున ఉరిదీయాలని మేము మీ మీడియా ద్వారా మేము వారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. లేదంటే రేపు భవిష్యత్ అనేది చర్యకు ప్రతిచర్య ఈరోజు ఇక్కడి నుంచే మొదలవుతుందని, మా సమాజం నుంచి, మా హిందూ సంఘాల నుంచి మొదలవుతుందని మేము ఇక్కడ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా తను చనిపోయినందుకు మేము ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. తరుణ్ కటిక్ అమర్, తరుణ్ కటిక్. ఇప్పుడు చనిపోయిన తరుణ్ని చంపడానికి 8 మంది నిందితులు ఉన్నారు. దాంట్లో ఒక మైనర్, 20 నుంచి 25 మంది, ఓకే, ఒక మైనర్ బాలుడు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఏమంటారు? అయితే మైనర్ బాలుడు అని అంటే ఈరోజు ఏదో 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు మైనర్ బాలుడు కాదు. ఈరోజు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలుడు. మైనర్ అని అంటే మేమంటున్నాం, మైనర్ తను కూడా కొట్టి చంపడం. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము శారీరకంగా దృఢంగా పెద్ద కూర తింటాం కాబట్టి మేము బాగా దృఢంగా ఉంటాం. బిడ్డ, మేము అంటున్నాము, మీరు పెద్ద కూర అనేది తింటుండొచ్చు, ఈరోజు మేము పక్క చిక్కి ఉంటుండొచ్చు, కానీ మా దగ్గర మీ హత్యారాలు ఉంటాయని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ చర్యనే మొదలు పెడితే ప్రతి చర్య అనేది ఎట్లా ఉంటుందో ఇక్కడి నుంచే మేము చూపిస్తాం అనుకుంటున్నాం.